ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు మంచిగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని, ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉండాలని ఈ లెంట్ డేస్లో ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ లెంట్ డేస్లో అనేక సంఘాల వారు ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా ఈ 40 రోజుల ఉపవాస దీక్షను పాటిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, 5 గంటల వరకు కూడా ఒక్కొక్కసారి ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రార్థనాంశాలు ఇస్తూ ఉన్నారు. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉపవాస దినాల్లో లెంట్ అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఎందుకు ఉండాలా, ఉపవాసం ఎప్పుడు ఉండాలా, ఉపవాసం ఎలా ఉండాలా అనే అంశాలు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, శిలువ ధ్యానాలు. శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన కొరకు చేసిన త్యాగాన్ని ఈ 40 రోజులు ధ్యానిస్తూ ఉంటాం. అంతేకాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 3.5 సంవత్సరాలు చేసినటువంటి ఆయన సువార్త పరిచర్యను కూడా ఈ లెంట్ డేస్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు, ఆయన సువార్త పరిచర్యలోకి రాకముందు 40 రోజులు రాత్రింబగలు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశాడు. అవి కూడా ఈ లెంట్ డేస్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆ శిలువ మీద ప్రభువులు వారు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లెంట్ డేస్లో ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఈరోజు ఉపవాసం అంటే ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఉపవాసం అనే పదంలో 5 అక్షరాలు ఉన్నాయి. ఈ 5 అక్షరాలను గూర్చి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. తర్వాత రెండో భాగంలో ఉపవాసం అంటే ఏంటి అనే విషయాన్ని రేపు మనము ధ్యానం చేద్దాం. మీరందరూ కంటిన్యూగా చూడండి. ఈ శిలువ ధ్యానాలు, ఉపవాస దీక్షను గూర్చినటువంటి విషయాలు మీకు క్లియర్గా తెలవాలంటే మీరు కంటిన్యూగా చూడండి. లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ చెప్పేటటువంటి కాదు గనక, ఈ ఉపవాసం గురించి మనం తెలుసుకోవాలి గనక మీరు అనేక మందికి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమపూర్ణుడు అయిన మా రక్షక, మీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువ, ఇదిగోనైనా ఈ లెంట్ డేస్లో, ఈ ఉపవాస ధ్యానాలలో ఆయా ప్రభు ఉపవాసం గురించి ధ్యానిస్తూ ఉండగా మీ శక్తితో మమ్మల్ని నింపండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా మీ మెల్లనైన స్వరము మేమందరం తేటగా స్పష్టముగా వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకుంటకు మీ పరిశుద్ధాత్మ ఆదరణ మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసము అనే పదములో 5 అక్షరాలు ఉన్నాయి. ఆ 5 అక్షరాలలో మొట్టమొదటి అక్షరం ఏంటంటే ఊ. మొట్టమొదటి అక్షరం ఏంటి? ఊ. ఊ అంటే అర్థం ఏంటంటే ఉపేక్షించుట. ఊ అంటే అర్థం ఏంటి? ఉపేక్షించుట. ఉపేక్షించుట అంటే మానుట. ఉపేక్షించుట అంటే విడిచిపెట్టుట. అంటే ఈ ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని మానేయాలి. ఉపవాసం అంటేనే తినకుండా ఉండడం, కడుపు కాల్చుకోవడం కదా. ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండడమే ఉపవాసం. కనుక ఈ ఉపవాస దినం రోజు కొన్ని మానేయాలి.
కొన్ని తినకుండా విడిచిపెట్టాలి. ఉపవాసం ఎలా ఉండాలి అనే అంశంలో ఏం మానేయాలా, ఎలా మానేయాలనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. అయితే మానుట, విడిచిపెట్టుట అనే అర్థం వస్తా ఉంది. అంటే ఉపేక్షించుట, ఉపేక్షించుట అంటే మానుట, విడిచిపెట్టుట. తినేవన్నీ మానేయాలి, లోకాను సంబంధమైనటువంటి అన్ని కూడా విడిచిపెట్టాలని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి అక్షరం. తర్వాత రెండో అక్షరం ఏంటంటే పా. పా అంటే పరీక్షించుకొనుట. పా అంటే పరీక్షించుకుంటా. ఈ ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు ఏమీ తినకుండా ఉన్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు పరిశుద్ధురాలువే, అయినా కానీ ఇంకేమైనా దేవునికి ఆయాసకరమైన జీవితం నాలో ఉందా అని నన్ను నేను పరీక్షించుకోవాలి. ఇంకేమైనా ఆయాసకరమైన జీవితం నాలో ఉందా అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత పశ్చాత్తాపడాలి. పా అంటే పరీక్షించుకొనుట, పా అంటే పశ్చాత్తాపడడం. నువ్వు పశ్చాత్తాపడాలి. ఒకవేళ దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం నీలో ఉంటే, ఇంకా లోకాను సంబంధంగా నువ్వు జీవిస్తుంటే ప్రభు ఎదుట పశ్చాత్తాపడాలి. ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థించగలిగితే ప్రభు నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. యోవేల గ్రంథంలో అదే అంటాడు, మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రభు చెప్తా ఉన్నాడు, ఇప్పటికైనా మించిపోయేదేం లేదు. ఇప్పుడైనా నిన్ను నువ్వు సరి చేసుకో. ఇప్పటికైనా నీలో దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం ఉందేమో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ ఉంటే ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు ఎదుట పశ్చాత్తాపడు. పా అంటే పరీక్షించుకొనుట, పా అంటే పశ్చాత్తాపడడం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినాల్లో నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? ఇంకా నీలో ప్రభువుకు ఆయాసకరమైనటువంటి జీవితం ఉందేమో నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? విడిచిపెట్టగలుగుతున్నావా? మానేయగలుగుతున్నావా? నువ్వు విడిచిపెట్టగలిగితే, నువ్వు మానేయగలిగితే ప్రభు ఖచ్చితంగా నిన్ను క్షమించి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. నిన్ను నువ్వు పరీక్షించుకో. పా అంటే పరీక్షించుకొనుట, పా అంటే పశ్చాత్తాపడడం. ఈ లెంట్ డేస్లో ప్రభు పాదాల ఎదుట ఉపవాసం ఉండి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు పాదాల ఎదుట పశ్చాత్తాపడాలి. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇదిగో ఈ లోకాను సంబంధంగా నేను జీవించానయ్యా, నన్ను క్షమించయ్యా. ఇదిగో అయ్యా నిన్ను విడిచి నేను తిరిగానయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు ప్రభు ఎదుట ప్రార్థన చేయాల. ప్రభు ఎదుట పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థించగలిగితే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పా అంటే పరీక్షించుకొనుట, పా అంటే పశ్చాత్తాపట. తర్వాత మూడో అక్షరం ఏంటంటే వా. వా అంటే వాక్యాన్ని ధ్యానించాల, వాక్యాన్ని చదవాల, వాక్యాన్ని వినాలి. ఈ ఉపవాస దినాల్లో వాక్యాన్ని నువ్వు ధ్యానించాలా, వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని గైకొనాలా. ఎందుకంటే ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవునితో నువ్వు మాట్లాడాలా, ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడాలా. చదవడం ద్వారా కానీ,
వినడం ద్వారా కానీ ధ్యానించడం ద్వారా కానీ ప్రభువుతో నువ్వు ప్రతిరోజు మాట్లాడాలి. వాక్యాన్ని ధ్యానించకపోతే ప్రయోజనం లేదు. అందుకే ఓ భక్తుడు పాట రాస్తాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చను. నీ వాక్యమే నన్ను బ్రతికించను. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కనుక వాక్యాన్ని మనం ధ్యానం చేయాలా, వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని బోధించాలా, వాక్యాన్ని గైకొనాలా. ప్రతిరోజు ఈ లెంట్ డేస్లో ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా. తర్వాత స, 4వ అక్షరం ఏంటి? స. స అంటే సరి చేసుకోవడం. స అంటే సరి చేసుకోవడం. మనల్ని మనం సరి చేసుకోవాలి. మనము ఏమి తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ, అలాగే పరీక్షించుకుంటూ, పశ్చాత్తాపడుతూ, ఇంకేమైనా దేవునికి ఆయాసకరమైన జీవితం ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాలి. ప్రభువా, ఇక మీద చేయను ప్రభువా, ఇదిగో నాలో ఈ పొరపాటు ఉందయ్యా, ఇదిగో నాలో ఈ తప్పు ఉందయ్యా, అయ్యా ఇక మీదట చేయనయ్యా, ఇక మీదట అలాంటి వాటి జోలికి పోనయ్యా, అయ్యా నేను తాగుబోతున్నయ్యా, అయ్యా ఇక తాగనయ్యా, అయ్యా నేను తిరుగుబోతున్నయ్యా, ఇక నేను తిరగనయ్యా, నేను దొంగనయ్యా, అలా ఇక మీదట దొంగతనం చేయనయ్యా, నేను హంతకుండయ్యా, ఇక మీదట హత్యలు చేయనయ్యా అని నిన్ను నువ్వు పరీక్షించుకొని సరి చేసుకోవాలి. ప్రభు దగ్గర సరి చేసుకోవాలా, ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థించాలా. నిన్ను నువ్వు సరి చేసుకొని ప్రభు కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలా. ఏం చేయాలా? సమర్పించుకుంటా. సా అంటే సరి చేసుకోవాలా, సా అంటే సమర్పించుకోవాలా. ఇక మీదట నీ బిడ్డగా నేను జీవిస్తానయ్యా, ఇక మీదట నీ బిడ్డగా నేను జీవిస్తానయ్యా, నన్ను క్షమించయ్యా. ఇదిగో ఈ రోజు నుండి ఇవన్నీ కూడా విడిచిపెడుతున్నా, నాలో ఉన్నటువంటి ఈ దురలవాట్లన్నీ విడిచిపెడుతున్నా, నాలో ఉన్నటువంటి ఈ లోకాను సంబంధమైనటువంటి జీవితం అంతా విడిచిపెడుతున్నా, ఇక మీదట నీ కొరకు జీవిస్తానయ్యా అని నిన్ను నువ్వు సరి చేసుకోవాలా, సమర్పించుకోవాలా. ప్రభు కొరకు నువ్వు సమర్పించుకోగలిగితే ఆయన వెంటనే ఆయన క్షమించి ఆయన వారసుడిగా, ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. సరి చేసుకోగలుగుతున్నావా? అడుగుతున్నారు ఈరోజు అనేక మంది, ప్రభువా నన్ను క్షమించు, అది చేసినా, ఈరోజు అది చేసినా, ఇది చేసినా, ఏదేదో చేసినా నన్ను క్షమించు అంటున్నారు. కానీ వాటిని విడిచిపెట్టడం లేదు, వాటిని సరి చేసుకోవడం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకోవాలా, నిన్ను నువ్వు సరి చేసుకోవాలా, నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలా, నీ సంఘాన్ని సరి చేసుకోవాలా. ఆ తర్వాత ప్రభు కొరకు సమర్పించుకోవాలా. సా అంటే సరి చేసుకోవడం, సా అంటే సమర్పించుకోవడం. చివరిగా ము అంటే ముందుకు సాగడం. ము అంటే ముందుకు సాగడం. ఎలా ముందుకు సాగడం? నిన్ను నువ్వు పరీక్షించుకొని పశ్చాత్తాపడి వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని చదువుతూ, నిన్ను నువ్వు సరి చేసుకొని సమర్పించుకొని అప్పుడు ముందుకు సాగాల. ఇది ఉపవాసం అంటే. ఇలా నువ్వు రాగలిగితే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను క్షమించి ఆయన వారసుడుగా స్వీకరించి ఆ పరలోక రాజ్యానికి వారసుని చేస్తాడు. ఇలా నువ్వు సమర్పించుకోగలుగుతున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. సమర్పించుకోగలుగుతున్నావా? సరి చేసుకోగలుగుతున్నావా? ఈరోజు గొప్ప అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ సమయంలో గొప్ప అవకాశం నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నా, ఈ లోకానికి సంబంధమైనటువంటి జీవితం నుండి నువ్వు విడిపించబడి ప్రభు సన్నిధికి రాగలిగితే, ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు పాదాల దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకే ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు. నీ కొరకే అనేక శ్రమలు అనుభవించాడు.
వాస్తవానికి ఆయనలో ఏ తప్పు లేదు. నీ పాపముల నిమిత్తమై, పాపం వల్ల వచ్చిన శాపము నుండి, శాపం వల్ల వచ్చిన మరణము నుండి, మరణము వల్ల వచ్చిన నరకము నుండి తప్పించి ఆ పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన పరలోక వైభవాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాడు. నీకోసం ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించి ఆ కల్వరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. ఆయన నీ కొరకు మరణించాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీకు బదులుగా ఆయన మరణించాడు. నాకు బదులుగా ఆయన మరణించాడు. ఇక నేను ఎవరి కొరకు జీవించాలి? వాస్తవానికి నేను చనిపోవాలి. నేను చనిపోవలసినటువంటి స్థానంలో ఆయన చనిపోయి నన్ను తప్పించాడు. నేను ఎవరి కొరకు జీవించాలి? నువ్వు ఎవరి కొరకు జీవించాలి? ప్రభు కొరకు జీవించాలా? నిన్ను తప్పించిన ఆయన కొరకు జీవించాలనా వద్దా? నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నీ కొరకు చనిపోయే వాళ్ళు ఎవరు లేరు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ అన్నదమ్ములు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ అక్క చెల్లెలు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు లేరు. నీ కొరకు, నా కొరకు, ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మళ్ళా లేచినటువంటి వాడు. ఆయన కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు గొప్ప అవకాశం. నేడే రక్షణ దినం. ఈ లెంట్ డేస్లో నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే ప్రభు నిన్ను కూడా ఆయన బిడ్డగా చేర్చుకొని ఆ నరకం నుండి తప్పించి ఆ పరలోక రాజ్యానికి నిన్ను వారసులుగా చేస్తాడు. ఒకవేళ ఇంతవరకు ప్రభువుకు దూరంగా, ప్రభువుకు ఆయాసకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే ఈరోజు ప్రభు ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, రా, ఇప్పటికైనా రా, నేను నిన్ను క్షమిస్తున్నానని ప్రభు అంటా ఉన్నాడు. ఆయన దగ్గరికి రాగలుగుతున్నావా? ఓ తీర్మానం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడు అయిన మా రక్షక, మీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు అనేక శ్రమలు అనుభవించారు. మా కొరకు ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించారు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారయ్యా. అయ్యా, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇగో ప్రభువా, ఇంతవరకునైనా ఒకవేళ ప్రభా మాలో, మా కుటుంబంలో, మా జీవితంలో ఒకవేళ మీకు ఆయాసకరమైన జీవితం ఉంటే దయతో క్షమించి మీ బిడ్డగా మమ్మల్ని స్వీకరించండి ఆయన. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఇక ముందు జీవితాన్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ రెవరెండ్ డాక్టర్ మేలింగి రత్నం. ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడొచ్చును అనే అంశాన్ని అనేక రాష్ట్రాల్లో బోధిస్తున్నటువంటి మీ దైవజనుడిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడొచ్చును అనే అంశంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి 2వ రాకడ, ప్రకటన గ్రంథంను బోధిస్తూ అనేక రాష్ట్రాలు వెళ్తూ ఉన్నాను. ఒకవేళ మీ ప్రాంతంలో, మీ దేశంలో, మీ రాష్ట్రంలో, మీ జిల్లాలో, మీ మండలంలో, మీ గ్రామంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి 2వ రాకడను గురించి బోధించి అనేక మందిని రాకడ కొరకు సిద్ధపరచాలని మీరు ఆశపడితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద
మా ఫోన్ నంబర్ ఉన్నది. ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. మీ ప్రాంతాలు కూడా వస్తాం. ఉద్యోగ సభలే కావచ్చు, కూటాలే కావచ్చు, లేకపోతే సంఘ కార్యక్రమాలే కావచ్చు. మీ సంఘాలను కూడా బలపరిచి రెండో రాకడ కొరకు సిద్ధపరచడానికి మేము ముందుకొస్తూ ఉన్నాం. ఆ భారం మాకు పెట్టాడు అని ఇప్పటికి సుమారు 5 రాష్ట్రాలలో నేను రెండో రాకడ వర్తమానాలు అందించాను. ఇంకా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మీ రాష్ట్రాల్లో కూడా, మీ దేశాల్లో కూడా, అనేక దేశాలు కూడా ఉన్నాయి. మీ దేశాల్లో కూడా ఒకవేళ మమ్మల్ని ఆహ్వానించగలిగితే మేము వచ్చి మీకు మీ మీ ప్రాంతాల్లో కూడా అనేక మందిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తామని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా బోధించుచున్నది మేమైనా, ప్రకటించుచున్నది మేమైనా, పరోక్షంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులని నమ్ముతూ ఆ విధంగా ముందుకు సాగులాగు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.